వెరీ మచ్. ప్రార్థించిన వారికి, పాటలు పాడిన వాళ్ళకి మరి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తానండి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ ఉచితమైన మహాకృపను బట్టి మరొక ఆదివారం, మరొక సాయంత్రం నా తండ్రి నీ సన్నిధిలో బిడ్డలతో చేరి నేను స్తుతించే భాగ్యము తండ్రి, వాక్యాన్ని విచ్చే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ మీరు మాట్లాడండి, మేము వింటాం. యేసు నామములో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు టాపిక్ ఏంటంటే సీక్రెట్ ఆఫ్ లీడింగ్ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. సీక్రెట్ ఆఫ్ లీడింగ్ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. మనం చూసినట్టే ప్రతి వ్యక్తికి కూడా 5 జీవితాలు ఉంటాయండి. ఐదు అనుభవాలు. అంటే ఒకటి మనం చూస్తే ఆత్మీయ అనుభవం. ఈ ఆత్మీయ అనుభవం ఏంటంటే దేవునితోనూ మనకుండేటువంటి సంబంధం. దేని ద్వారా కలుగుతుంది? వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, మరియు పరిశుద్ధాత్మ యందలి ఆనందం ద్వారా, సాక్ష్యం ద్వారా మనకి కలుగుతుంది. రెండవ జీవితం మనం చూస్తే అది మనకి కుటుంబ జీవితం. కుటుంబ జీవితంలో మనం చూస్తే భార్య, భర్త, బిడ్డలు, వారి మధ్య నుండి సంబంధం. మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే యేసుక్రీస్తు వారే ఒక మంచి పెద్ద కుటుంబం. అది 8 మంది సభ్యులు గల ఆ కుటుంబంలో యేసుక్రీస్తు వారు అందరితోనూ మంచి రిలేషన్ మెయింటైన్ చేశారు, మంచి సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేశారు, మంచి సమాధానం మెయింటైన్ చేశారు, మంచి మరి మాటలుగా వాడి మధ్య సంభాషణ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. మూడవ జీవితం చూస్తే సంఘ జీవితం. సంఘ జీవితంలో మనకి సంఘ కాపురు ఉంటాడు, సంఘ పెద్దలు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. వీళ్ళందరితో కలిసి జీవించటం, సమాధానం కలిగి జీవించటం, మంచి రిలేషన్ కలిగి జీవించటం, అంతేకాకుండా ఆత్మీయ విషయాల్లో మనము ఒకరితోనొకరు పంచుకుంటూ సంఘ జీవితంలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడటమే సంఘ జీవితం. నాలుగోది ఉద్యోగ జీవితం. మనందరికీ తెలుసు, ప్రభువారు మరి ఆదాముకి చెప్పినప్పుడు ఏం చెప్పాడండి ఆయన? నువ్వు కష్టపడి చెమటోడ్చి పనిచేసి నీ కుటుంబాన్ని పోషిస్తామన్నాడు. దాని నిమిత్తమే మరి చాలా మంది పురుషులందరూ కూడా వర్క్ చేస్తుంటారు, స్త్రీలు హౌస్ వైఫ్ గా ఉంటూ ఉంటారు. అయితే మా యొక్క ఉద్యోగ జీవితంలో కూడా మనం అనేక మంది అధికారుల మధ్య పనిచేస్తాం, అనేక మంది ఉద్యోగస్తుల మీద పనిచేస్తాం. వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ మనం మెయింటైన్ చేయాలి. అప్పుడే మన స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ ని మనము కలిగి ఉంటాము. ప్రియమైనటువంటి వర్లరా, అక్కడ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి. ఉద్యోగస్తులతో మంచి సంబంధం కలిగి ఉండాలి. అక్కడ ఆర్డర్స్ పాటిస్తూ ఉండాలి. అక్కడ అనేక మందిగా పనిచేస్తాం కనుక చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం మౌనంగా ఉండటం నేర్చుకోవాలి, తక్కువగా మాట్లాడటం నేర్చుకోవాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా మనం ఉండాలని దేవుని పేరట మీకు తెలియజేస్తున్నాను. ఐదవది సొసైటీ. అంటే మనం ఉన్న ప్రదేశంలో సొసైటీ జీవితం. అక్కడ ఒక డిగ్నిఫైడ్ గా మనం ఉండాలి. ప్రతి కుటుంబంతోనూ మనం సమాధానం కలిగి ఉండాలి. దేవుని వాక్యము ద్వారా సమాధానం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం అనేక మంది జనాల మధ్య మనం నివసిస్తాం కనుక వారికి ఉన్నటువంటి ఆచార వ్యవహారాల్లో మనము తలదూర్చకూడదు. అంతేకాకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిలో మనము దూరకుండా మనం మౌనంగా ఉండి మన ప్రభువుని మనం స్తుతించాలి అని నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు తప్పకుండా స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ ని మనం లీడ్ చేయగలము. ప్రియ సహోదరి, సహోదరుడా, అయితే ఇక్కడ ఈ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ కోసం మనకి యేసుక్రీస్తు యొక్క ప్రసంగంలో ఉన్నటువంటి అనేక అంశాలు మనము ధ్యానించినప్పుడు మనకి స్పిరిట్ ఫిల్డ్ లీడింగ్ లైఫ్ ఎలా ఈ లోకంలో లీడ్ చేయాలో మనకి తెలుస్తుంది. మొట్టమొదటిది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని వాక్యం చెప్పబడుతుంది. మనము బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనేటువంటి వరం పొందుతాం. ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మనము క్రమేణా ప్రతి దినము కూడా దాన్ని పెంచుకుంటూ పోవాలి. మరి దాని ఫిల్లింగ్ మనం ఎక్కువ చేసుకుంటూ పోవాలి. ఎలాగంటే చిన్న అనుభవం ఉంటుంది.
మరి మొట్టమొదటిగా చీలమండల అనుభవం, మోకాళ్ళు అనుభవం, మొలలోతు అనుభవం, ఈదలేనంత మునిగిపోయేటంటి అనుభవం. అంటే పరిశుద్ధాత్మ నింపుదలలో దినానికి కూడా మనము హెచ్చించుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఆ యొక్క స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ ని మనము లీడ్ చేయగలం. అక్కడ మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదవండి. అన్మ్యూట్ చేస్తారా అనన్యకి? ఎందుకనగా చదవమ్మా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అక్కడ చూస్తే మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ పొందటమే దేవునితో సహవాసం చేయటం. దేవుని ప్రేమ మన హృదయంలోకి తెచ్చుకోవాలని మనం ఎంత ప్రయత్నించినా కానీ మనము తెచ్చుకోలేం. అక్కడ మనకి పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే దేవుని ప్రేమ తీసుకొచ్చి మన హృదయంలో ఉంచుతుంది. మన హృదయంలో ఉంచినప్పుడు ఆ ప్రేమ ద్వారా మనము ఆత్మలో తగ్గుదలను నేర్చుకుని, ఆత్మలో తగ్గునట్టు ఎలాగో నేర్చుకుని మనము స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ లీడ్ చేయగలం. అన్నిటికీ మించింది పరిశుద్ధాత్మలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటేనండి ఆత్మీయ ఫలం. ఆత్మీయ ఫలం, ఆత్మీయ ఫలం మనము పొందితే ఆటోమేటిక్ గా మన జీవితం అంతా కూడా ఈ యొక్క ఆత్మీయ జీవితంలో స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ లీడ్ చేయగలం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవమ్మా. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూసారండి, 9 ఫలాలు ఒక ఫలములో ఉన్నాయి. అంటే ఒక కమలా పండులో గనక మనం చూస్తే ఆ తొనలు ఎట్లా ఉంటాయో అట్లాగే ఆత్మీయ ఫలములు ఇవన్నీ కలిస్తేనే మనకి పరిశుద్ధాత్మ ఫలము మనలో ఉంటది. అప్పుడు మాత్రమే స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ లీడ్ చేయగలం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ మనం పొందిన తర్వాత ప్రతి దినము కూడా ప్రభు యొక్క తలుపును తడుతూ ఉండాలి. ప్రభు యొక్క తలుపును తడుతూ అయ్యా నీ కృప నాకు దయచేయండి. ఎందుకంటే ఈ లోకములో అంతా కూడా పాపముతో నిండి ఉన్నది. ఆ పాపములో నేను పాలిభాగస్తుని కాకుండా నా సొంత మాటల వలన, నా సొంత జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నేను పాపిగా కాకుండా, సాతాను తెచ్చేటువంటి పాపంలో పాలిభాగస్తుని కాకుండా, ఇతరుల పాపంలో పాలిభాగస్తుని కాకుండా నాకు నీ కృప దయచేయి అని చెప్పి ప్రతి దినము కూడా ప్రభు వారి యొక్క తలుపు తడుతూ ఉన్నప్పుడు ఆయన ధారాళంగా ఆయన కృపను మన మీదకి ఇస్తాడు. ఆ కృప ద్వారా స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ లీడ్ చేయగలము. రెండోది మనం చూస్తే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సామాన్యంగానండి మనుషులకి ఎవరైనా అభండాలు వేశారనుకోండి, ఎవరైనా దూషించారనుకోండి, నిష్కారణంగా అంటే ఏ తప్పు చేయలేదు అయినా నిష్కారణంగా వాళ్ళు అబద్ధాలు వేస్తున్నారు, వాళ్ళు దూషిస్తున్నారు, వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు అబద్ధాలన్నీ కూడా మన మీద ప్రయోగం చేస్తున్నారు. అలాంటప్పుడు మనవారు అవ్వచ్చు, బయట వారు అవ్వచ్చు, ఎవరైనా కానీ మనకు కలిగేది ఏంటంటే దుఃఖం. ఆ దుఃఖంలో మనం ఏం చేస్తామంటే మనము ఇంకొక విషయం మనం చూస్తే ఆ సమయంలో సాతాను కూడా మనం అక్యూజ్ చేస్తాడు. అంటే మన మీద లేనిపోని అని కూడా చెప్తూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే మనుషుల్ని ప్రేరేపించి మన మీద లేనిపోని యొక్క పరిస్థితులని కూడా చెప్పించి దాని ద్వారా మనల్ని దుఃఖముఖులు చేస్తాడనమాట. అయితే అలాంటి దుఃఖము కలిగినప్పుడు మనకు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ఆ దుఃఖాన్ని ప్రభువు ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఇతరులతో ఉన్నటువంటి ఇతరుల వల్ల వచ్చేటువంటి దుఃఖం కానివ్వండి, సాతాను వల్ల వచ్చేటువంటి దుఃఖం కానివ్వండి, మన సొంత వారి వల్ల వచ్చేటువంటి దుఃఖం కానివ్వండి, అవన్నీ కూడా క్లియర్ చేస్తాడు. ఎప్పుడంటే మనకు స్పిరిట్ ఫీల్డ్ లైఫ్ అనుభవం కలిగినప్పుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక పాస్టర్ గారు ఉన్నారండి. ఆ పాస్టర్ గారు ఒక చిన్న పల్లెటూరులో ఆయన సంఘ నడిపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఏంటంటే ఆయన మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి సభ్యులందరితో మంచి రిలేషన్ కలిగి ఉన్నాడు. అయితే ఒక స్త్రీ, ఆమె
భయంకరమైనటువంటి తప్పు చేయటం వల్ల గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఒక పిల్లని ఒక పాపని కన్నది. ఆ పాపను ఒకరోజు హఠాత్తుగా తీసుకొచ్చింది. పాస్టర్ గారు ఇంట్లోకి వెళ్ళింది. వెళ్ళే వరండాల పిల్లని పెట్టి, నీవు చేసినటువంటి పాపాన్ని బట్టి ఇదిగో కలిగినటువంటి ఈ పుత్రిక నీ పాపాన్ని బట్టి కలిగింది అని అనగానే అక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా చూసి, ఏమిటి ఈ యొక్క సేవకుడు ఇలాంటి వాడా అని చెప్పి, అలాంటి సమయంలో ఏం చేస్తే పాస్టర్ గారు మౌనంగా ఉన్నాడండి. ఇలాంటి సమయంలో నేను మాట్లాడినా కానీ ఎవరు కూడా నమ్మరు. అప్పుడు ఆ బిడ్డను అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ప్రభు మరి ఆ యొక్క పాస్టర్ గారు ఎంతో దుఃఖపడ్డాడు, ఎంతో ఏడ్చాడు. అయ్యో ప్రభువా, నా పరిశుద్ధత నాయనా నీ ఎదుట ఉన్నది కదా, నేను నీ ఎదుట ఎలా జీవించానో నీకు తెలుసు అని చెప్పి ఎంతో దుఃఖంతో ప్రార్థించాడు. అప్పుడు ఆ యొక్క స్త్రీకి దేవుని యొక్క కృపను బట్టి మనసు మారి మరలా వచ్చి ఆ సంఘస్థులందరి ముందు కూడా ఒప్పుకుంది. అయ్యా, నేను చేసిన పాపాన్ని పాస్టర్ గారి మీద నింద వేశాను, దయచేసి నన్ను క్షమించండి, ఆయన ఏ పాపం ఎరగని పరిశుద్ధుడైన సేవకుడు అని సాక్ష్యం చెప్పినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన దుఃఖం అంతా పోయింది. అంతేకాదు ఆ స్త్రీ కూడా ప్రభువుని అంగీకరించి సమాజంలో చేరినట్లుగా మనం చూస్తున్నాం. అదే మనం గుర్తుంచుకోవాల్సింది. దుఃఖం అనేది ఆత్మీయంగా దుఃఖం వస్తే పరిశుద్ధాత్ముడు తప్పకుండా మనకు ఓదార్పును కూడా ఇస్తాడని మనం ధైర్యం తెచ్చుకోవాలి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికులు అనగానే మనకు గుర్తొచ్చేది మోషే. ఆ మోషే ఎంత సాత్వికుడో భూలోకంలో మనం చూస్తే దేవుడే ఇచ్చాడు సాక్ష్యం అండి. అయితే సాత్వికులు సహజంగా ఏంటంటే వాళ్ళు హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తారండి. వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళని తిట్టినా తిట్టరు, కొట్టినా కొట్టరు, దూషించినా దూషించరు, ఏమాత్రం కూడా బదులు మాట్లాడరు. వాళ్ళు ఎంతో శాంతిగా ఉంటారు, తక్కువ మాట్లాడతారు, వ్యర్థమైన మాటలు అస్సలు మాట్లాడరు. తక్కువ మాట్లాడటం వల్ల మనం మాట్లాడటం వలన ఆ మాటలో దోషం ఉండక మానదు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక వారు తక్కువగా మాట్లాడతారు. అలాంటి సాత్వికులు మనుషులందరితో కూడా మంచి రిలేషన్ కలిగి ఉంటారు. అలాంటి సాత్వికులను సామాన్యంగా మనుషులు ఏమంటారు తెలుసా? వీళ్ళు అమాయకులు, వీళ్ళు వెర్రివారు అంటారు. ఎందుకంటే దేవుడిని ప్రీతి చేయటమే సాత్వికులు హృదయంలో ఉండేది. హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తారు, హృదయపూర్వకంగా మనుషులు కూడా ప్రేమిస్తారు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమంతా కూడా స్వతంత్రించుకుంటే భూలోకంలో మనుషులందరితో కూడా స్నేహం కలిగి మంచి రిలేషన్ కలిగి ఉంటారని దీని యొక్క అర్థము. ప్రియ సహోదరి సహోదరుడా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు, వారి తృప్తి పరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉందండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించడు గాని దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించడు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వాక్యం చెప్తుందండి. అయితే ఇక్కడ ఒక ప్రవక్తను మీకు గుర్తు చేస్తా. ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త. ఆ ఏలియా ప్రవక్త మనం చూస్తే ఆ యొక్క బయలు ప్రవక్తలు వచ్చి ఏలియా ముందు, ఏలియా ఇదిగో బయలే దేవుడు అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు ఏలియా రోషం కలిగినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఇతర ఇశ్రాయేలీయుల ప్రవక్తలు చాలా మంది కూడా పారిపోయారు. అక్కడి నుంచి పారిపోయినప్పుడు ఏలియా వెళ్ళి, ఇదిగోండి మీది బయలు దేవుడైతే ఇక్కడ బలిపీఠం కడదాం, దానికి ఒక ఎద్దును వధించి కట్టెలు పేర్చి దాని మీద పెడదాం, పెట్టి ఏ దేవుడైతే వచ్చి అగ్నితో దాన్ని దహిస్తాడో ప్రార్థించినప్పుడు వాళ్ళే నిజమైన దేవుడని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి బయలు ప్రవక్తలు 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. అప్పుడు ఏలియాతో అన్నారు, ఎవరు ముందు స్టార్ట్ చేయాలంటే ఏలియా అన్నాడు, మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, మీరే ముందర ప్రార్థన స్టార్ట్ చేయమన్నారు. ఎద్దును నరికారు, ఆ కట్లు పెట్టారు, ఆ కట్ల కింద నీళ్లు పోసారు, అన్ని కూడా చేశారు. ఇక వాళ్ళ యొక్క బయలు ప్రవక్తని ప్రార్థించడం మొదలు పెట్టారు. ప్రార్థించి పడిపోయారు, కానీ ఎవరు కూడా అగ్నితో దిగి రాలేదు. అప్పుడు ఇక్కడ శరీరాలు కోసుకుంటున్నారు, అనేక రకాలైనటువంటి హింసలు పడ్డా ఏ మాత్రం కూడా అలిసిపోయి అందరూ పడిపోయారు. అప్పుడు ఏలియా ఒకటే అన్నాడు, ఇదిగోండి ఇప్పుడు మీరు చేశారు, ఆ అగ్ని దిగలేదు, ఆ యొక్క బలి పశువును దహించలేదు, ఇప్పుడు నేను చేస్తాను అని చెప్పి ఒక వద్దుని తీసుకుని వధించి
ఆ యొక్క బలిపీఠం కట్టి దానిపై కట్టెలు పేర్చి మరి దాని కందకంలో నీళ్లు పోసి దానిపైన బలి పశువును పెట్టాడు. ఇదిగో ఇశ్రాయేలీయులు దేవా, ఇదిగో నాయనా, నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు నిజమైనటువంటి దేవుడవు, నీ అగ్ని రీసౌండ్ వస్తుంది, నీ అగ్నితో నాయన నువ్వు దిగివచ్చి ప్రభువా ఈ యొక్క ప్రార్థన విని అంగీకరించి ఈ బలి పశువుని తగ్గించమని ప్రార్థన చేసినప్పుడు ఇమ్మీడియట్లీగా ఆకాశం తెరబడింది, అగ్ని దిగింది, ఆత్మ కూడా బూడిదైపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన అప్పుడు ఇది జరిగిన తర్వాత వెంటనే 400 మంది బయలు ప్రవక్తలు పట్టుకుని వాళ్ళని వధించి పారేశాడు. అప్పుడు ఆ దేశపు రాణి యెజబెలు అప్పుడు అంది, ఇదిగో రేపు ఈ దినానికి ఆ 4 మంది బయలు ప్రవక్తల యొక్క ప్రాణం ఏ రకంగా తీసావో వాళ్ళల్లో నిన్ను ఒకడిగా చేస్తాను అని చెప్పి శపథం చేసింది. వెంటనే ఆయన వణికిపోయాడు. అంత ఆత్మీయ జీవితం కలిగిన ఎలియా ఒక్కసారి భయపడిపోయాడు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఒక బద్రీ వృక్షం కింద దిగులుగా మరి ఆయన అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు దేవదూత వచ్చి ఆయనకు ఆహారం, ఆయనకు రొట్టి చేప ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము ప్రియులారా. ఎందుకంటే దేవుని కొరకు నిలబడ్డాడు గనక ఆయన మరి నీతి కొరకు నిలబడ్డాడు గనక, దేవుని నీతి కొరకు నిలబడ్డాడు గనక, దేవుని మాట కొరకు నిలబడ్డాడు గనక, సత్యం కొరకు నిలబడ్డాడు గనక ఆయన హింస పొందాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అక్కడ ఒక మాట చదువుదాం మనం. 1 యోహాను 2:1. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు తండ్రి యొద్ద మనకున్నాడు. ఇక్కడ మనం చూస్తే 1 యోహాను 2:1 ఈ రకంగా ఉందండి. పాపం విషయమై చనిపోయే వారంగాను, నీతి విషయమై జీవించేటువంటి వారంగా మనం ఉండాలి. పాప విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో జీవించాలి. 1 పేతురు 3:14 నీతితో జీవించటం వల్ల మనకి శ్రమలు వస్తాయి, శ్రమ పడుతూ ఉంటాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 3:11 కూడా చదవండి. 3:11 రోమీయులకు రాసిన పత్రిక 3:11. ఒకడునూ లేడు, గ్రహించువాడెవడూ లేడు, దేవుని వాడెవడునూ లేడు. ఇక్కడ చూస్తే మనం క్లియర్ కట్ గా మనకి చెప్పబడినటువంటి వాక్యం ఏంటంటే, ఒక్కడునూ లేడు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఒక్కడునూ లేడు, దేవుని మాట వినివాడు ఒక్కడునూ లేడు, దేవుని యొక్క ఆజ్ఞలా పాటించేవాడు ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి పనికి మాలిన వారైరి. ఇది మనుషుల పరిస్థితి. అనీతిమంతుల పరిస్థితి ఇది, పాపం చేసే వాళ్ళ పరిస్థితి ఇది. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం నీతి కొరకు నిలబడతాం గనక మనకి ఆ నీతి వలన మనకేంటంటే ఆకలి, అంటే ఆత్మీయ ఆకలి దప్పులు కలుగుతాయి. వాటిని తీర్చడానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయము చేస్తాడు ప్రియమైనటువంటి వాళ్ళారా. అంతేకాదు, దానియేలు పుస్తకం 12:3 నీతి మార్గములలో ఎంతమంది అయితే తప్పిపోయారో వాళ్ళందరినీ తిరిగి నీతి మార్గంలో నడిపించడానికి, ఆ యొక్క దేవుని మార్గంలో నడిపించడానికి మనము శ్రమ పడాలి. ఆ నీతిని మనము సాధించడానికి, ఆ నీతిని మనం పొందటానికి, ఆ నీతి ప్రకారంగా మనుషులను దేవుని మార్గంలో నడిపించడానికి మనము శ్రమ పడుతున్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాంటి ఆత్మీయ ఆహారం, అలాంటి ఆత్మీయమైనటువంటి దప్పిక, అలాంటి ఆత్మీయమైన ఆకలి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి తీరుస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు మారుట ద్వారా, వాళ్ళు పరలోక రాజ్యంలోకి సిద్ధపట్టు ద్వారా, వాళ్ళు దేవుని మార్గంలోకి వచ్చుడు ద్వారా దేవుని ఆత్మ మనకి ఆ యొక్క దాని నీతిని కాపాడుకోవటానికి కలిగిన బాధ నుంచి మనలను స్వస్థపరిచి మనల్ని తృప్తిపరుస్తారని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, కనికరం గల వారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 18:23-24 చదవండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. చాలండి. ఇక్కడ చూస్తే మనకి ఒక యజమానుడు ఉన్నాడు.
అతనికి ఎంతమంది అయితే అచ్చి ఉన్నారో లేదా అప్పుబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా లెక్క చూస్తున్నాడు. లెక్క చూస్తున్నప్పుడు ఒక అతను 10,000 తలాంతులు ఈయనకి అప్పు ఉన్నాడు. అయితే వాళ్ళు ఆ సైనికులు అతను తీసుకుని రాజు ముందు ప్రవేశపెట్టారు. అప్పుడు రాజు అడిగాడు, ఇదిగో నువ్వు 10,000 తలాంతులు అప్పున్నావు, వెంటనే వాటిని తీర్చివేయి అన్నాడు. అప్పుడు అతను ఏం చేశాడు, అతనికి మొక్కాడు. అతని కుటుంబం అంతా కూడా వచ్చి మొక్కారు. మొక్కి అంటున్నారు, అయ్యా నేను ఇస్తాను, తర్వాత దయచేసి నన్ను మీరు శిక్షించొద్దని బతిమలాడుకున్నాడు. ప్రియులారా, బ్రతిమలాడినప్పుడు, ఇదిగో నా దాసుడా, నువ్వు ఇంత భయంకరమైన శ్రమలో ఉన్నావు కనుక నీ మీద కనికరపడి నేను ఈ అప్పంతయ్య కూడా కొట్టివేస్తున్నాను అని చెప్పాడండి. అప్పుడు ఏ దాసుడైతే అప్పు అంతా కూడా కొట్టివేయబడిందో ఆ దాసుడు తన తోటి దాసుడికి 100 దేనారాలు అప్పు ఇచ్చి, అంటే 100 రూపాయలు అప్పు ఇచ్చాడండి. అయితే ఆ తోటి దాసుడిని వెళ్ళి గొంతు పట్టుకుని, నువ్వు వెంటనే అప్పు తీర్చేయి, లేకపోతే నిన్ను చెరసాల్లో వేస్తా అన్నాడు. అయ్యా నేను ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, నా కుటుంబం మేము ఎన్నో బాధలు పడుతున్నాం, దయచేసి నన్ను ఓర్చుకోండి, కొంతకాలం తర్వాత తీరుస్తానన్నాడు. ఏమాత్రం ఒప్పక అతను తీసుకెళ్లి జైల్లో వేశాడు, హింసించాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులందరూ కూడా ఇది విని వెంటనే ఆ రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీ దాసుడు 10,000 దేనారాలు అప్పుంటే అతని యొక్క అప్పు అంతా కూడా నువ్వు కొట్టివేశావు, ఈడు 100 దేనారాలు అప్పు ఉన్నటువంటి తోడి దాసుని తీసుకెళ్లి జైల్లో వేశాడు అన్నప్పుడు, ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ రాజు ఒకటే అన్నాడు, ఇదిగో ఆ దాసుని పిలిచాడు, నువ్వు చేసిన పనేంటి, నీ మీద నేను కనికరపడి 10,000 దేనారాలు నేను అప్పును తీసివేస్తే 100 దేనారాలు అప్పు ఉన్నటువంటి నీ తోటి దాసుని నువ్వు ఎందుకు కనికరపడలేదు అని చెప్పి ఆ యొక్క 10,000 దేనారాలు అప్పు ఉన్నట్టు ఆ దాసుని తీసుకెళ్లి జైల్లో వేసి అది చెల్లించే వరకు కూడా హింసించమని చెప్పి సైనికులకు ఆజ్ఞాపించాడు. చూడండి, అది దేవుని కనికరం అండి. అలాంటి కనికరం మనం ఉండాలి. ఏ సమయంలో మనం ఆ కనికరం చూపించాలంటే, ఏ మనిషి అయితే అవస్థలో ఉంటాడో ఆ అవస్థను ముందర తీర్చాలి, ఆ తర్వాతే దేవుని గురించి మనం చెప్పగలం. ప్రియులారా, కనుక కనికరం గల వారి ధన్యులు, వారి కనికరము పొందుతారని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైనట్టు వాళ్ళారా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హృదయ శుద్ధిని మనం తెలుసుకునేటప్పుడు 2 విషయాలు మనం వినాలి. నెంబర్ 1 ఏంటంటే క్లియర్ కాన్షియస్, రెండోది ప్యూర్ హార్ట్. క్లియర్ కాన్షియస్ అంటే మనకు ఏమైతే గుర్తొస్తాయో ఆ పాపాలన్నీ కూడా ఒప్పేసుకుంటాం. అంతేకాకుండా క్లియర్ కాన్షియస్ లో మనకి ఈ ఓన్లీ లాఫుల్ థింగ్స్ ఉంటాయి, ప్లస్ ఓన్లీ అంబిషన్స్ కూడా ఉంటాయి. ప్యూర్గా హార్ట్ ఉండదు, వీటితో మనము నింపబడి ఉంటాం. అదే ప్యూర్ హార్ట్ చూస్తే, ప్యూర్ హార్ట్లో ఏమవుతుందంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తారు, మనుషులందరినీ కూడా ప్రేమిస్తారు, అంతేకాకుండా దేవుణ్ణి ప్లీజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పాపాలన్నీ కూడా ఎప్పుడు గుర్తొచ్చిన పాపం అప్పుడే ఒప్పేసుకుంటారు, దేవుని సందులో క్లియర్గా ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అంతేకాకుండా ఇక్కడ చూస్తే మనకి ఒక వాక్యాన్ని మనము చూద్దాం. ఈ ప్యూర్ హార్ట్ లో ఉండేటువంటి అనుభవం ఏంటంటే, ప్రియులారా, హృదయ శుద్ధి మనకు కలిగినప్పుడు మనము మనుషులందరినీ ప్రేమిస్తాం. అంటే మనకి సహాయం చేసినా ఒకే రకంగా ప్రేమిస్తాం, మనకి కష్టం చేసినా లేకపోతే హాని చేసినా అదే రకంగా ప్రేమిస్తాం. దీంట్లో ఉన్నటువంటి మర్మం అదే. అలాంటి వారే హృదయ శుద్ధి ఉంటుంది, వాళ్ళు దేవుని తప్పకుండా చూస్తారండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇంకొకటి చూద్దాం. సమాధాన పరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. ఇదంతా కూడా ఆత్మీయంగా స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయటానికి కావలసినటువంటి అర్హతలు. కనుక మనము ఇవి జ్ఞాపకం చేసుకోవాలి, ఇవి ధ్యానించాలి. ఇక్కడ చూస్తే నీతి కొరకు సమాధాన పరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మనందరికీ తెలుసు సమాధానం అంటే ఏంటంటేనండి పీస్. యుద్ధం జరుగుతుందండి, పీస్ కమిటీ వెళ్తుంది, వెళ్ళి వాళ్ళ మధ్య యుద్ధాన్ని ఆపివేస్తుంది, అది సమాధానం కలుగుతుంది 2 దేశాలకి. యెషయా 9:6లో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గురించి చెప్పినప్పుడు ఆయన సమాధానకర్తకు అధిపతి
అని ఆయనకి పేరు. ఆయన పేరులో ఒకటి సమాధానకర్తకు అధిపతి. ఒక వాక్యం చదువుదాం. యెషయా పుస్తకం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. చాలు. ఎవరనగా ఎవని మనస్సు నీ మీద అంటే దేవుని మీద ఆనుకున్నో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తారు. కాపాడుదుము. పూర్ణ శాంతి గల వారిగా చేస్తారు, కాపాడుతారని దేవుని వాక్యం చెప్తుందండి. ఇక్కడ చూస్తే యేసు ప్రభు ఎప్పుడు కూడా ప్రతి విషయంలోనూ అక్కడ తీర్పు తీర్చాలన్నా లేకపోతే ఏదైనా బదులు ఇవ్వాలన్నా వాక్యం చెప్పాలన్నా ఆయన ఎప్పుడు కూడా తండ్రి మీద ఆనుకునేవాడు. అందుకనే ఆయన మరి పూర్ణ శాంతితో ప్రతి సమయంలోనూ కూడా ఉండగలిగాడు. ఎవరైతే తండ్రి మీద అనుకుంటారో, ఎవరైతే దేవుని మీద అనుకుంటారో వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తాడు. మనం కూడా మన జీవితాల్లో మనం చేయాల్సిందంటే యేసు క్రీస్తు మీద ఆధారపడాలి. యేసు క్రీస్తు మీద ఆధారపడినప్పుడు మనకు కూడా పూర్ణ శాంతి లభిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, అట లోక శుభవార్త 2:14 భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుడు చెప్పాడండి. అంటే ఆయన వచ్చింది ఎందుకంటే భూమి మీద సమాధానాన్ని ఏర్పాటు చేయటానికి. ఏంటి? ఆయన వాక్యము ద్వారా జీవించేటువంటి బిడ్డలకు పూర్ణ సమాధానం, మరి సమాధానాన్ని దేవుడు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మనిషికి సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు. అయితే వాళ్ళు చేయవలసింది ఏంటంటే దేవుని తెలుసుకుని, దేవుని మాటలు తెలుసుకుని ఆ మాటల ప్రకారంగా జీవించినప్పుడే ఆ యొక్క దేవుడిచ్చేటువంటి సమాధానం కలుగుద్ది. అలా కాకపోతే భూమి ఇచ్చేటువంటి సమాధానం మనకు కలుగుద్దని మనము కేర్ఫుల్ గా ఉండాలని మనం చేస్తున్నాను. ఇప్పుడు ఒక వాక్యం చదువుదాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూడండి ఎంత మంచి మాటనండి. యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకును మీ యొక్క తలంపులకును ఆయన పూర్ణ జ్ఞానంతో మీకు సమాధానం ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సమాధానకర్తకు అధిపతి అని యేసు క్రీస్తు మీ హృదయానికి మీ తలంపులకు కావలి ఉన్నప్పుడు ఏ దురాత్మ కూడా, ఏ దెయ్యపాత్మ కూడా, ఏ సాతాను కూడా ఎటువంటి దురాలోచనలు మీకు తీసుకురాడు. ఎటువంటి పాప సంబంధమైనటువంటివి మీలోకి రావు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము పూర్తి సమాధానముగా ఈ లోకములో జీవించగలము. అందుకే యేసు క్రీస్తు ఆయన ద్వారా తండ్రి ద్వారా సమాధానం పొంది ఆయన కుమారుడయ్యాడు. మనము కూడా యేసు క్రీస్తు ద్వారా సమాధానం పొంది ఆయన కుమారులు అవుతున్నాము, కుమారులు అయ్యాము, కుమారులు అవుతూ ఉన్నాము అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. నీతి నిమిత్తం హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తం హింసించబడుట. ప్రభు అయిన యేసు ఈ లోకంలో దేవుని నీతిని నెరవేర్చడానికి వచ్చాడండి. దేవుని నీతి నెరవేర్చడానికి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుని ప్రతి విషయంలోనూ శాస్త్రులు పరిసయ్యులు అడ్డంకులు కల్పించారండి. ఆయన ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా వారు మాట్లాడటం, ఏదైతే చెప్పాడో అది చేయకుండా ఉండటం, ఏదైతే ఇచ్చాడో ధర్మశాస్త్రం చదవకుండా ఉండటం వాళ్ళు మరి చూసినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, వాళ్ళలో మనం చూస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా, వీళ్ళేంటో తెలుసండి, ఈ శాస్త్రులు పరిసయ్యులు అగ్రపీఠాల మీద కూర్చుంటారు. వాళ్ళు చెప్పిన వాటిని చేయకూడదని యేసు ప్రభు ఆజ్ఞాపించాడండి. వాని క్రియలు కూడా మనం చేయకూడదు. ఏంటి? ఇతరుల మీద పనులన్నీ పెడతారు కానీ వాళ్ళు చేతి వేలుతో కూడా వాటిని ఆ పనులను తాకరు. మనుషులకు కనబడు నిమిత్తము పనులు చేస్తారు. ఇవన్నీ కూడా దేవుడు ఏదైతే ఈ యొక్క ప్రసంగంలో చెప్పాడో ఆ ప్రసంగంలో చెప్పిన వాటన్నిటికీ వ్యతిరేకంగా వీళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము ప్రియులారా. విందులలో అగ్రస్థానం, సంత విధుల్లో వందనాలు, బోధకులని పిలిపించబట్టం, వేషధారులు, అంధులైన మార్గదర్శులు, వీళ్ళు చేసేది ఏంటి తెలుసండి? శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. వెళ్ళే వాళ్ళని వెళ్లకుండా మూసివేస్తారు పరలోక ద్వారాన్ని.
ఇది వీరితో Trial ఎంత version. డేంజరు. వీళ్ళు అవివేకులు. అంతేకాకుండా వీళ్ళు పుదీనాలోను, పోపులోను, జీలకర్రలోను version. 10 భాగం ఇస్తారు. కానీ ధర్మశాస్త్రంలో కనికరమును, ప్రేమను, విశ్వాసాన్ని వదిలిపెడతారండి. Trial version. దోమ లేకుండా ఒడిగట్టి ఒంటిని మింగేస్తారు. లోపల దోపుతోనూ Trial అతిచేందునితో నింపబడతారు. వీళ్ళు గ్రుడ్డివారు. వీళ్ళని ఏమన్నాడు తెలుసండి? సున్నపు కొట్టిన సమాధులారా, Trial సున్నపు version. కొట్టిన సమాధులారా అన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు పైన శృంగారముగా కనిపిస్తున్న Trial సమాధి version. లోపల ఎముకలతోనూ కుళ్ళుతోనూ సమస్తమైన కల్మషంతోనూ ఉంటది. ఎలా ఉన్నావు నువ్వు? శాస్త్రిలాగా ఉన్నావా? పరిచయంలాగా ఉన్నావా? బయటికి మాత్రం చక్కగా గపిస్తున్నావు, కానీ నీ లోపల దేవుని వాక్యం సంబంధించిన ఈ ఆత్మీయ ఫలం లేకపోతే నువ్వు కూడా సమస్త కల్మషంతో నింపబడి ఉంటావని నిన్ను హెచ్చరిస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, క్రమం చేస్తారు, ప్రవక్తల సమాధులు కడతారు. వీళ్ళు ప్రభు అయిన యేసుని సిలివేశారండి. నీటి మంతులను సిలివేస్తారు, నీటి మంతులు కోడాలతో కొడతారు, పరిశుద్ధులు హింసిస్తారు. ఇది వీరు చేసేటువంటి భయంకరమైన పనులు. అందుకే వీళ్ళు చెప్పేటువంటి ఏది కూడా వినకూడదు, చేయకూడదని కరాఖండిగా యేసుక్రీస్తు ప్రభు మనకి తెలియచేశాడు. ప్రియ సహోదరి, సహోదరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చాలు, చూసారా? క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, అప్పుడే దేవుని నీతి మనకు వస్తుంది. ఆయన మనిషి కుమారుడుగా పుట్టాడు, మనిషిగా లేడు. ఆయన కురూపి అయిపోయాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా, దేవునితో సమానంగా ఉండి కూడా దాన్ని ఏమాత్రం కూడా మరి విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దాన్ని విడిచిపెట్టి రిక్తునుగా ఈ లోకానికి వచ్చాడు. తను కంప్లీట్ గా రిక్తునుగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందునంతగా ఆయన తండ్రికి అర్పించుకున్నాడు. ప్రియులారా, అందుకే దేవుడు ఆయన్ని ఎంతో ప్రేమించాడు. ఇదిగో, అన్ని నామాల కంటే పై నామాన్ని, అన్ని నామాల కంటే కూడా ఉన్నతమైన నామాన్ని ప్రతి వాణి లోకములో, భూలోకములో, పరలోకములో, మరి పాతాళలోకములో అన్ని కూడా యేసు నామములో వంగి తీరాలి. అది దేవుడిచ్చినటువంటి అధికారం ఆయనకి. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన నీతిని స్థాపించడానికి వచ్చి ఈ యొక్క ముష్కిలైనటువంటి శాస్త్రులు పరిశీలన వలన ఆయన బాధించబడి, వేధించబడి, సిలువు నెక్కి, ప్రాణం పెట్టి, రక్తం చిందించి, విపరీతంగా బాధపడి తండ్రి ద్వారా ఆయన నీతిని ఈ లోకంలో స్థాపించాడు. అందుకే ఆయన పొందిన హింస ద్వారా ఆయన పరలోక రాజ్యములో అధికుడుగా హెచ్చింపబడ్డాడు. నీవు నేను కూడా ఆయన నీతి కొరకు మనం హింసించబడినప్పుడు, ఆయన మాట కొరకు మనం హింసించబడినప్పుడు, ఆయన వాక్య కొరకు హింసించబడినప్పుడు, ఆయన కొరకు సాక్షిగా మనం ఉన్నప్పుడు హింసించబడినప్పుడు, ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించినప్పుడు మనం హింసించబడినప్పుడు, దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. పరలోక రాజ్యంలో మన స్థానాన్ని అధికంచేస్తాడు. అది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం. అది స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ అంటే. ప్రియ సహోదరి, సహోదరుడా, జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, చెడ్డ మాటలలో, అబద్ధాలలో పలికినప్పుడు మీరు సంతోషించడి, ఆనందించడి. పరలోక రాజ్యంలో మీ మహిమ అధికమవుతుంది. ఒక భక్తుడిని మీ మధ్యకు తీసుకుని వస్తా. స్టెఫన్, ఆయన గురించి 2 మాటలు చూద్దాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 51, 52 చదవమ్మా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51, 52. ముష్కరులారా, ముష్కరులారా, చెవులను దేవుని వాక్యమునకు లోపడుచు నొల్లని వారులారా, హృదయమును చెవులను లోయముని వాక్యములకు లోపరచవలను వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. మీరు మీ పితరుల వలె ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. దేవుని వాక్యాలు, ధర్మశాస్త్రం కలిగి ఉండి కూడా ఆ ధర్మశాస్త్రం ఏమాత్రం కూడా నెరవేర్చలేదు.
అని స్టెఫన్ పలికినప్పుడు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా జనాలంతా, శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా వాళ్ళు కొరుకుతూ, వాళ్ళు ఉగ్గురులై కోపంతో అతని మీద పడి భయంకరంగా అతని రాళ్లతో కొట్టి ఆ యొక్క పట్టణం చివరకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపివేశారు. జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు కలిగేది. ఆ టైంలో వాళ్ళ రాళ్ళతో కొడుతుంటే వెంటనే మోకాళ్ళు ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా దేవా సహాయం చేయను ఆయన పరిశుద్ధుడా. ఇదిగోండి, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన పరలోక ఆకాశం తెరబడింది. పరలోకములు మరి దేవుని సింహాసనం పక్కన మనిషి కుమారుడు నుంచోటం చూస్తున్నాడు, పరలోకాన్ని చూస్తున్నాడు అని ఇవన్నీ కూడా పలుకుతున్నప్పుడు వాళ్ళు గట్టిగా కేకలు వేసి వాళ్ళు చెవులు మూసుకుని, ఇదిగో దేవుణ్ణి దూషిస్తావా అన్నట్టుగా వారు రాళ్లతో కొట్టి చంపేశారండి. ఇలాంటి లైఫ్ ఎప్పుడంటే, ఎప్పుడు త్యాగం చేయగలరంటే, యేసు క్రీస్తు వలె వాని శ్రమల్లో ఎప్పుడు పాలిభాగస్తులు కాగలరంటే, నీవు పరిశుద్ధాత్మ ఫలముతో, పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితాన్ని నీవు ఈ లోకంలో ప్రతి క్షణము కూడా లీడ్ చేస్తున్నప్పుడే అది జరుగుతుందని దేవుని యొక్క దాసుడుగా నేను చెప్తాను. ఇంకొక 5-10 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఇది కొంచెం పెద్ద వాక్యం. అయితే ఇప్పుడు ఈ బైబుల్ గ్రంథంలోనండి ఓల్డ్ టెస్టిమెంటు, న్యూ టెస్టిమెంటు చూస్తే మనము ఈ యొక్క సమకాలిక సమయంలో, ఈ సమయంలో ఎట్ ప్రజెంట్ మనం చేయవలసింది ఏంటంటే, యేసు క్రీస్తు అనేక విషయాలు ఈ యొక్క ప్రసంగంలో చెప్పాడండి. అవన్నీ కూడా మనము చెయ్యాలి. లాస్ట్ టైం నేను వీటిని మీకు వివరించలేదు. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను ముగిస్తాను. దయచేసి మీరు కొంచెం ఓపికతో ఉండాలని మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా ఉప్పు గురించి చెప్పాడండి. ఉప్పు ఏంటంటే మన ఆహార పదార్థం రుచికరమైనది. అంటే మన ఆత్మీయ జీవితం కూడా అందరికి కూడా ఆమోదయోగ్యమైనది అయి ఉండాలి. ఎట్లా అంటే దేవుని వాక్యంతో సరిపోల్చినప్పుడు మనము వెలుగుగా ఈ లోకంలో కల్పించాలి. యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మన మీదకి వచ్చినప్పుడు మనం వెలుగుగా కనిపిస్తాం. దేవుని యొక్క మంచి క్రియలు, మనం సత్క్రియలు చేయాలి. దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వాలి. కమాండ్మెంట్ అంటే ఆజ్ఞలన్నీ కూడా ఫాలో అవ్వాలి. మనము హార్డ్గా మాట్లాడకూడదు, అంటే ఎవరిని కఠినంగా మాటలతో దుఃఖపరచకూడదని ఇక్కడ చెప్పబడిందండి. మనం ఎవరిని కూడా నువ్వు వేస్ట్ అంటే మనం అనకూడదండి, మహాసభకు అప్పగిస్తారంట. మనం కోప్పడకూడదు. ద్రోహి అని అంటే మనం నరకాగ్నికి వెళ్ళిపోతాం. ఏ ఒక్కరిని కూడా ద్రోహి అనకూడదు. ఎవరితో అన్న విరోధం ఉంటే ఇమ్మీడియట్లీగా సమాధాన పడాలి. వ్యభిచరించకూడదు, మోహపు చూపు చూడకూడదు. డేంజరస్. ఎందుకంటే మోహపు చూపు చూసిన వెంటనే ఆ స్త్రీతో, ఆ పురుషుడితో వ్యభిచరించినట్లుగా దేవుడు ట్రీట్ చేస్తాడండి. నీ యొక్క కుడి కన్ను అభ్యంతర పరిస్తే అదేంటంటే లస్ట్ చేస్తుంది కనుక దాన్ని ఆ యొక్క కుడి కన్నులో ఉన్న పాపాన్ని తీసేయమని ప్రార్థన చేయాలి. అలాగే రైట్ హ్యాండ్, సెక్స్ సిన్ విత్ రైట్ హ్యాండ్, అందరికీ తెలుసు. అది మనం డైవర్స్ ఎప్పుడు ఇవ్వాలంటే, వైఫ్ అడల్టరీ చేస్తే, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు చాలా మంది డైవర్స్ ఇస్తున్నారు. దేవుని వాక్యంలో ఉన్న దాని ప్రకారం కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా డైవర్స్ ఇస్తున్నారు. అది తప్పు. నువ్వు నరకానికి వెళ్తావు సోదరుడా. జ్ఞాపకం చేసుకో, నువ్వు నరకానికి వెళ్తావు. నీ వైఫ్ అడల్టరీ చేస్తే నువ్వు డైవర్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకూడదు. అనవసరంగా కోరి ప్రాబ్లమ్స్ తెచ్చుకోకండి. మీకు తెలియపోతే దేవుని వాక్యమే ఆధారం, అర్థం. మనకి చాలా మంది క్రైస్తవులు డైవర్స్ ఇచ్చి నరకానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళు దేవుడు క్షమించడు. అసలు ఎంత పశ్చాత్తం పడ్డా, దేవుని వాక్యం చదివినా, దేవుని సన్నిధికి వెళ్ళినా, ప్రార్థించినా, ఉపవాసం ఉన్నా ఏమాత్రం క్షమించడు. నేను తీసుకెళ్ళి నరకం డైరెక్ట్. మార్చుకొని మనసు. డైవర్స్ అనేది ఇవ్వకూడదు, ప్రమాణం చేయకూడదు. ఇంకొక మాట, చాలా ఇంపార్టెంట్ మాట. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అను. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అని అనాలి. అంతకు మించినది దుష్టుడి నుంచి వస్తుంది. అంతకు మించినది దుష్టుడి నుంచి వస్తుంది. దుష్టుడిని ఎదిరించొద్దు.
అడుగువానికి ఇవ్వు, అప్పడిగువానికి మొక్కము తిప్పుకోవద్దు. శత్రువును ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. మన తండ్రి పరిపూర్ణుడు గనక మనం కూడా ఈ లోకంలో పరిపూర్ణులుగా ఉండాలి. నీతి కార్యములు ధర్మ కార్యములు సీక్రెట్ గా చేయాలి. నీతి కార్యములు ధర్మ కార్యములు సీక్రెట్ గా చెయ్యాలి. మన యొక్క క్రియలన్నీ కూడా దేవుడికి ఇమ్మీడియట్గా తెలిసిపోతాయండి. నువ్వే అంబిషన్తో చేస్తున్నావో, ఏ ఉద్దేశం మనసులో పెట్టుకు చేస్తున్నావో, ఏ రకంగా బయటికి ప్రవర్తిస్తున్నావు, ఏ రకంగా లోన ప్రవర్తిస్తున్నావు, ఏ రకంగా ఊహించుకుంటున్నావు, ఇవన్నీ కూడా స్కాన్ చేస్తాడు దేవుడు. ఇమ్మీడియట్ గా స్కాన్ చేస్తాడు. నువ్వు అనుకుంటావు, ఆహా మనుషుల ముందు తప్పించుకున్నానులే అని. దేవుడు హృదయాంతర భాగాలు చూస్తాడు. ఆ పాపము చేయక ముందే దేవుడు చూస్తాడు దాన్ని. అనుకుంటున్నావా తప్పించుకుంటాను అనుకుంటున్నావా? కుటుంబాన్ని వదిలి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే తప్పించుకుంటాను అనుకుంటున్నావా? తప్పించుకోలేవు. కోరి నరకాన్ని తెచ్చుకోమాక, కోరి నరకాన్ని తెచ్చుకోమాక. పరిశుద్ధాత్ముడు నాలో ఉండి మాట్లాడుతున్నాడు. మాట్లాడేది మనుషులు కాదు. జాగ్రత్త సుమా. మనం ఎప్పుడు కూడానండి పరలోక ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని అది జరుగును గాక అని ప్రార్థించాలి. ప్రతి ప్రార్థనలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనీ విషయంలో కూడా దేవుడు మాట్లాడాడండి. అక్కడ మనీ కొరకు, మనీ అంటే ధనం ఎక్కడుంటే వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుందండి. యాక్చువల్ మన మనసు ఎప్పుడు దేవుని మీద ఆనుకుని ఉండాలి. కానీ ధనము మనం కనుక ఆశపడి సంపాదిస్తే మన మనసు అంతా కూడా ధనం మీద ఉంటుందండి. కనుక మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ధనాన్ని పరలోకంలో కూర్చుకోవాలి. అంటే దేవుని సేవ కొరకు నువ్వు ఖర్చు పెట్టి దానిని ఫ్రూట్ఫుల్గా ఖర్చు పెట్టే వాళ్ళకి ఇవ్వాలండి. జాగ్రత్త, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వమాకండి. కొంతమంది ఆ ధనం తీసుకుని ఆస్తులు సంపాదించుకుంటాం, అది చేయటం ఇది చేయటం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దేవుని సేవ పర్ఫెక్ట్గా చేసే వాళ్ళకి నువ్వు ఇవ్వు. అది దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ధనముగా ఉంటుందని నేను మీకు చెప్తున్నాను. మన కళ్ళు ఎప్పుడు కూడా బ్రైట్గా ఉండాలండి. ఆ బ్రైట్నెస్లో కనుక చీకటి వచ్చిందనుకోండి, ఏమో తెలుసా, గొప్పది అంటున్నాడు దేవుడు. ఆ డార్క్నెస్ ఎంతో గొప్పది, అంటే ఎంతో భయంకరమైనటువంటి శ్రమను ఎదుర్కోబోతున్నామని దేవుని వాక్యం చెప్తుంది. చింతించమాక, అసలు విచారపడొద్దు. ఏమండి, అల్పవిశ్వాసి అవ్వద్దు. మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని వెతుకు. ఎవరిని తీర్పు తీర్చకండి, ఎవరిని తీర్పు తీర్చొద్దు ప్రియ సహోదరి సహోదరుడా. ఏమండి, మనం చేయాల్సింది ఏంటో తెలుసు. అక్కడ భలే చక్కని ఉదాహరణ చెప్పాడండి. నీ కంట్లో దూలం ఉంటే దాన్ని తీసుకోకుండా, ఓ వేషధారి నువ్వెందుకు పక్కవాని కంట్లో నలుసుని చూస్తావు? మొట్టమొదటి నీ కంట్లోని దూలాన్ని తీసేసుకుంటే పక్కవాని కంట్లో నలుసు చక్కగా కనపడుద్దు కదా, నువ్వు సహాయం చేయగలవు కదా. దేవుడండి, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలండి. మనం చాలా మంది వీటిని నెగ్లెక్ట్ చేస్తున్నాం. అందుకే నేను చెప్పాల్సి వస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏమండి, వేషధారి వలె ఉండొద్దు. ఏమండి, మనందరం కూడా చెడ్డవాళ్ళం అండి. దేవుడు ఎప్పుడు మంచివాడు. ఆయన ఎప్పుడు మనకు మంచి ఈవులిస్తాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నరకం అనేది వైడర్గా ఉంటుంది, దానిలో ప్రవేశించేది అనేక మంది. హెవెన్ అనేది నేరోగా ఉంటుంది, దానిలో ప్రవేశించేది కొద్దిమందే. ఎవరైతే ఇవన్నీ కూడా పాటిస్తారో, ఇవి 10 ఆజ్ఞల నుంచి వచ్చినటువంటి రిఫైన్డ్ ఆజ్ఞలు. ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి ప్రవక్త, ప్రతి ఎవాంజలిస్టు, ఎవరైతే చెప్పండి, ప్రతి టీచరు, ప్రతి ఒక్కరు కూడా థియాలజీ చదివినా, అది చదివినా అందరూ కూడా పాటించవలసిన ఆజ్ఞలు ఇవి. 10 ఆజ్ఞల నుంచి వచ్చినటువంటి రిఫైన్డ్ ఆజ్ఞలు. యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి ఈ ఆజ్ఞలను నువ్వు నిర్లక్ష్యం చేస్తే, అమ్మా నువ్వు వెళ్ళేది విశాలమైనటువంటి ఆ మార్గం నడుస్తున్నావు. వచ్చేయి నీ దాసుడుగా నేను చెప్తున్నాను, దేవుని దాసుడుగా నేను చెప్తున్నాను, నీ సేవకుడిగా చెప్తున్నాను, నీ పని మనిషిగా చెప్తున్నాను, నీ పనివాడిగా చెప్తున్నాను నీకు. నీ సహోదరి సహోదరుడా,
ఈ ఆజ్ఞలు పాటించడం ఎంత నిర్లక్ష్యం చేసావు ఇంతకాలం. ఇంతకాలం ఎంత నిర్లక్ష్యం చేసావు. ఇక వద్దు. ఇంకా బ్రదర్ జాన్ ఎలిషా చెప్పినా కూడా నువ్వు చేయకపోతే దేవుడు రేపు అడుగుతాడు, ఇదిగో నా కుమారుడు జాన్ ఎలిషాని పంపించి నీకు అన్ని కూడా చెప్పాను కదా, నువ్వేం చేయాలో అన్ని ఆజ్ఞలు చెప్పాను కదా, ఎందుకు నిర్లక్ష్యం చేశావు? వెళ్ళిపో, నీకోసం సిద్ధపడుతున్న నరకంలోకి వెళ్ళు. ఇంత అధికారంతో మనం చెప్పకపోతే ఏ యొక్క నామకార్థపు క్రైస్తవుడు, ఏ యొక్క వేషధారి, ఏ యొక్క ఏదో భక్తి చేస్తున్నట్టుగా నటించే మనుషులు మారండి. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎప్పుడు కూడా లోకము, లోకాస్తులు, దానికి సంబంధించిన వాటితోనే నిమగ్నం అయిపోతారు. అలాంటి ఆలోచనతోనే ఉంటారు. ఎప్పుడు ఏం సంపాదించుకుందాం, ఏం తిందాం, ఏం కట్టుకుందాం, ఇవే అన్యులువనే. వాళ్ళకంటే యేసుక్రీస్తు గురించి తెలియదు కనుక వాళ్ళు ప్రవర్తిస్తారు. వాళ్ళకి తెలిస్తే దేవుడిని నెత్తి మీద పెట్టుకుంటారండి. ఈ సహోదరి సోదర కనుక జాగ్రత్త సుమా. చివరగా ఒక మాట చెప్పి ముగించేస్తానండి. ఫాల్స్ ప్రాఫిట్స్ దెయ్యాల గురించి చెప్పాను, దెయ్యాల సేన గురించి చెప్పాను, సాతాను గురించి చెప్పాను. ఇప్పుడు ఫాల్స్ ప్రాఫిట్స్. యేసుక్రీస్తు చెప్పాడండి. ఎవరు ఫాల్స్ ప్రాఫిట్స్? వీళ్ళండి ఆల్రెడీ మనం ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం చదవమా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. చూడండి ఇక్కడ ఏమంటున్నారు తెలుసండి. నాలుక హానికరమైనటువంటి మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గి వినును. వీడు అబద్ధ ప్రవక్త. చెడు మాటలు వాడు పలుకుతూ ఉంటే అబద్ధికుడు అంటే వినేటువంటి వాడు కూడా అబద్ధ ప్రవక్త శిష్యుడే. అందుకనే వాడు చెవియొగ్గి ఉంటాడంట. చాలా మంది అబద్ధ ప్రవక్త సేవకులు ఉన్నారు. వాళ్ళు కనపడరు. జాగ్రత్త సుమా. వాళ్ళకి అన్ని ఉంటాయి. వాళ్ళు డాక్టర్ని అని చెప్తారు, పెద్ద మినిస్ట్రీలు ఉంటాయి, హీలింగ్ జరుగుతూ ఉంటది, మిరకల్ జరుగుతూ ఉంటది. అయినా కానీ వాళ్ళ ఆత్మీయ ఫలం ఉండదు. ఈ అబద్ధ ప్రవక్తలు ఆల్రెడీ జ్వరపడ్డారండి. సత్య మార్గాన్ని బోధించేటువంటి సత్య సేవకుల మధ్యలోకి వచ్చేసారు. ఈ యొక్క క్రైస్తవ లోకాన్ని గలిబిలి చేసేస్తున్నారు. వాళ్ళు చెప్పేటువంటి అసత్యపు మాటలు, వాళ్ళు చెప్పేటువంటి భయంకరమైనటువంటి దొంగ మాటలకి ప్రజల్ని మోసం చేస్తున్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ గెయిన్ కోసం ప్రజల్ని వాడుకుంటారండి. వాళ్ళు ఏదో సంపాదించుకోవటం కోసం ప్రజలను వాడుకుంటారు. వీళ్ళు అబద్ధ ప్రవక్తలు. అందుకని మనం చాలా తేలిగ్గా మోసపోతాం. అబ్బా భలేగుందలే, అంత బాగుంది కదా, వేలాది మంది వస్తున్నారు కదా అనుకుంటాం. కానీ ప్రియులారా, పర్ఫెక్ట్ గా నడిచేటువంటి సేవకులు వైపు మనం చూసినప్పుడు వాళ్ళ ఆత్మీయ ఫలం ఉంటుంది. ఆత్మీయ ఫలము ద్వారా మనం నిర్ణయించుకోగలం. ప్రియ సహోదరి సహోదరుడా, వీళ్ళు అబద్ధ సాక్ష్యానికి చెప్తూ ఉంటారు. వీళ్ళు కపట సహోదరులుగా మరి దేవుడు చూపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా దేని చేత లీడ్ చేయబడతారు తెలుసా? క్రీస్తు విరోధి ఆత్మచేత. క్రీస్తు విరోధి ఆత్మచేత వీళ్ళు లీడ్ చేయబడతారు. అందుకే వాళ్ళు కనిపిస్తానికి అన్ని బాగుంటాయి, ఎవ్రీథింగ్ గుడ్. బట్ ఇన్సైడ్ వెళ్ళామనుకోండి, అప్పుడు అది పరిశుద్ధాత్ముడి ద్వారా మనకి తెలియజేయబడుతుంది. ఈ రకంగా దేవుని వాక్యం గనక నువ్వు ఎక్కడెక్కడ విని దాన్ని సెటిల్ చేసుకోకపోతే, మనుషుల వైపు చూసావా, అబద్ధ ప్రవక్త దగ్గర పడిపోతావు. ఇంత కఠినంగా దేవుడు ఎందుకు చెప్పాడంటే, వీళ్ళ ద్వారానే మోసం జరుగుతూ ఉంది ప్రియారా, మోసం జరుగుతూ ఉంది. ఒక అతను చూశానండి టీవీలో. అతను ఏం చేస్తాడంటే, ఇక్కడ ఉంటాడు, ఏదో వైజాగ్లో ఉన్నాడు అనుకోండి ప్లేస్, ఆయన ఇంకొక ప్లేస్ ఉందనుకోండి, ఇంకో ప్లేస్లో ఎక్కడ వరంగల్ అనుకోండి, అక్కడ కొంత ఏదో జూమ్ ద్వారా చెప్తూ ఉంటారు, మరి ఏదో చేస్తారు. అక్కడ కొంతమంది నిలబెడతారు. ఇక్కడి నుంచి ఆయన ప్రార్థన చేస్తాడు, చేయంగానే అక్కడ ఆలబడిపోతారు. చాలా విచిత్రం అండి. ఒక అతనైతే కొంతమంది స్టేజ్ మీద పిలుస్తాడు,
అక్కడెక్కడో ఉన్నటువంటి ఒక అమాయకురాలు పిలిచి ఆమెను పైకి రమ్మని పిలిచి అతను ఒక బెత్త బుక్కే తెచ్చి ఆమె నడుము మీద కొట్టమన్నాడు ఒక వ్యక్తికి. ఆ నడుము మీద కొడితే నడుము హీలైందా లేదా, హీలైందా లేదా, హీలైందయ్యా. ఇదండి వేసే వేషాలు. అలాంటి వారి ఎలా జాగ్రత్తగా ఉండు. వాళ్ళు మిరకల్స్ చేస్తారు, హీలింగ్ చేస్తారు, అన్నీ అవుతాయి, కానీ వాళ్ళలో పరిశుద్ధాత్మ ఫలం ఉండదు. పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడరు. క్రీస్తు విరోధి ఆత్మ వాళ్ళలో ఉండి ప్రిటెండ్ చేస్తూ నడిపిస్తూ ఉంటది. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక జాగ్రత్త సుమా. చివరగా ఒక మాట చూద్దాం. 2 పేతురు 1:21 చదవండమ్మా. 2 పేతురు 1:21. ఏలియనగా ప్రవచనలు ఎప్పుడు మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపణ బడిన వారే దేవుని మూలంగా పలికిరి. మనుషులు ప్రవచనం ఎప్పుడు కూడా ఇచ్చన బట్టి కలగదు, దేవుని చేత ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ వలన వారు ప్రవచించిరి. ఇది ప్రవక్తల యొక్క అనుభవం అండి. వాళ్ళు యేసుక్రీస్తు చేసిన సూచన క్రియలు ఈ లోకంలో చేస్తారు. అందుకనే మనం జాగ్రత్త పడాలి. ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను చూసి మనం జాగ్రత్త పడాలి. వాళ్ళు క్రూరమైన తోడేళ్ళ స్వభావం కలిగిన వారు. వాళ్ళు బయటికి బాగుంటారు, లోపలంతా కూడా క్రూరమైన తోడేళ్ళ స్వభావం వాళ్ళలో ఉంటది. అందుకే 1 యోహాను 4:1 ప్రకారంగా మనం చూస్తే ప్రియులారా, ప్రతి ఆత్మను నమ్మకూడదు, ప్రతి సేవకుని నమ్మకూడదు. క్రీస్తు విరోధ ఆత్మ ఉందో, యేసు క్రీస్తు ఆత్మ ఉందో జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో కనిపెట్టి తెలుసుకుని వారితో మనము ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని పంచుకుని వారితో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి ప్రియులారా. ఇలాగూ మనం కొనసాగించినప్పుడు యేసు క్రీస్తు ఆ ప్రసంగము ద్వారా తెలిపినటువంటి విషయాలన్నీ కూడా ప్రతిసారి కూడా మనము జ్ఞప్తికి తెచ్చుకుని దాని ప్రకారంగా జీవించినప్పుడు నీవు కరెక్ట్ అయినటువంటి యేసుక్రీస్తు ఆత్మ ద్వారా స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ లీడ్ చేయగలవు. ఆ రకమైన లైఫ్ మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా యేసయ్యా, ఘనమైన పాదాలకు వందనాలయ్యా, స్తోత్రాలు నాయన. ప్రియ బిడ్డలు ఎంతో ఓపికతో ఈ వాక్యాన్ని విన్నారు ప్రభువా. ఆత్మీయ జీవితంలో కావలసినటువంటి వాక్యం ఇది. బైబుల్ అంతటి కూడా ప్రాముఖ్యత కలిగిన వాక్యం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో చెప్పండి ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యం కలిగినవో నీ చేతితో పలకల మీద రాసి మోసేకిచ్చిన దేవా, ఈనాడు యేసుక్రీస్తు చేతితో రాసి మాకిచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞలను ప్రభువా మేము శిరసా వహించుటకు సహాయం చేయండి. ఓ సోదరి, ఓ సోదరుడా, ఎంతకాలం ఈ ఆజ్ఞలు నీకు అసలు గుర్తే లేవా? అసలు చదవలేదా? చదివి నాకు గుర్తుకు రావట్లేదా? నువ్వు ఈ లోకంలో వీటి ప్రకారం చేయలేకపోతున్నావా? అందుకే రాసుకో. నేను వారానికి ఒకే మెసేజ్ ఇస్తున్నా. ఎందుకంటే వారం దినములకు కూడా ఈ మెసేజ్ 10 సార్లు వినాలని, నువ్వు 10 సార్లు విని ఈ విషయాలను కూడా నీ యొక్క జ్ఞాపకంలో పెట్టుకొని దాని ప్రకారంగా నేర్చుకోవాలని, దాని ప్రకారంగా జీవించాలని, దాని ప్రకారంగా నడవాలని. అందుకే వారానికి ఒక ప్రసంగం ఇస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం మీరు ఈ రకమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ దేవునికి కోపం తెప్పించేవారుగా ఉన్నారు. 195 మంది క్రైస్తవులు. అమ్మా, ఇది నిజం. నీతో మాట్లాడువాడు మనుషుడు కాదు. ప్లీజ్ ఇను, ఇక చాలు, మీరు చేసింది చాలుక. నేర్చుకోండి, భక్తి నేర్చుకోండి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు దాన్ని కరెక్ట్ గా చెప్పేటువంటి భక్తుల ద్వారా నేర్చుకోండి. వాటి ప్రకారం చేయండి. వాటి ప్రకారం చేయకపోతే నువ్వు వెళ్ళేది విశాలమైన మార్గంలోకమ్మా. నువ్వు నడుస్తున్న విశాలమైన మార్గంలో, నీ పిల్లలను నడిపిస్తున్న విశాలమైన మార్గంలో, నువ్వు వెళుతున్నటువంటి అలాంటి సమాజం విశాలమైన మార్గానికి తీసుకెళ్తుంది.
అలాంటి బోధ అబద్ధ ప్రవక్తలు చెప్పేటువంటి బోధ వింటే వాళ్ళ విషయాల మార్గానికి నీ ఆత్మ వెళ్ళిపోద్ది. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నేను చెప్పాను కదా, అన్ని విషయాలు నేను చెప్పాను కదా, ఎందుకు జ్ఞానం ఉపయోగించలేకపోయావు, ఎందుకు విచక్షణ ఉపయోగించలేకపోయావు, ఎందుకు వివేకం ఉపయోగించలేకపోయావు అని దేవుడు నిన్ను అడిగితే, ఆ జడ్జిమెంట్ టైంలో నిన్ను అడిగితే, అప్పుడు నువ్వు బుద్ధి లేని కన్నికల వలె అయిపోతావమ్మా, బుద్ధి లేని కన్నిక వలె అయిపోతావు. జాగ్రత్త సుమా. ప్రియ పరిశుద్ధుడా యేసయ్యా, నువ్వేం చెప్పమన్నావో అది చెప్పాను నాయన. దయచేసి నా సోదరుడు నా సోదరి ఇలాంటి స్పిరిట్ఫుల్ లైఫ్ లీడ్ చేసే భాగ్యం అనుగ్రహించయ్యా, కనికరించయ్యా. నా తమ్ముడిని నా చెల్లిని కనికరించయ్యా. ఇంతకాలం విడిచిపెట్టేశారయ్యా, ఇంతకాలం వాళ్ళకి తెలియలేదయ్యా, ఏం చేస్తున్నారో తెలియలేదయ్యా, దయతో క్షమించయ్యా. ఇకనైనా ఈ వాక్యం విన్నాక కూడా అలాగే నడిస్తే నువ్వు ఎవరు రక్షించలేరు నిన్నిక. ఈ వాక్యమే సాక్ష్యం నీకు ఆ తీర్పు సమయంలో. పరిశుద్ధుడా, థ్యాంక్ యూ లార్డ్. ప్రియా పాల్ దినకర్ గారిని, అమ్మగారు స్టెల్లా దినకర్ గారిని, ఎవరి దినకర్ గారిని వారి బిడ్డలు దీవించయ్యా, వారి చేతున్న సేవను దీవించయ్యా. మాలాంటి సేవకులకు ఎంతో ప్రోద్బలం ఇస్తూ నాయనా మంచి వాక్యాన్ని ప్రజలకు తీసుకొస్తున్నారు, నీకు వందనాలయ్యా. వారి తండ్రి గారు చేసిన సేవ దానిలో పాలు భాగస్తున్నాయినందుకు ఎంతో నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. నా ప్రియ తమ్ముడు శ్యాముని కుటుంబాన్ని దీవించయ్యా. ఇలాంటి మంచి వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నారయ్యా, వాళ్ళ కుటుంబాలు దీవించయ్యా. దిస్ కాల్స్ అనుబంధ ప్రేటోర్స్ దీవించయ్యా. ముఖ్యంగా గాజువాక ప్రేటోర్ ఫ్లరిష్ అవ్వాలి తండ్రి, అనేక నింపబడాలి, సమృద్ధి అయినటువంటి రావాలి ప్రభా. సహాయం చేయండి. అక్కడ చేరిన బిడ్డలందరినీ, జూమ్ లో కనెక్ట్ అయిన బిడ్డలందరినీ, వారి కుటుంబాలను ఈ వాక్యం వారి జీవితంలో మర్చిపోకుండా వారి బిడ్డలు, వారి సంతానం అందరూ కూడా ఫాలో అవటానికి కృప అనుగ్రహించమని, ఈ దినదీవుల్లో ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.